అండి ఇది వచ్చేసి నార్మల్ బ్లౌజే. ఇది చాలా శాతం మనం కుట్టేసుకున్నాం కూడా ఇది. కానీ ఇంకా వాడుకున్న అంటే తెచ్చుకొని కుట్టడానికి అవ్వని వాళ్ళు అలా ఉంటారు కదా, ఇప్పుడు కూడా కుట్టుకుంటారు. ఏ క్లాత్ మీకు అర్థమై ఉంటుంది. శారీ బ్లూ కలర్, ఎల్లో కలర్ బ్లౌజ్. ఇప్పుడు దీనికి కటింగ్ చూసేద్దాం. నార్మల్గా మనకి బ్లౌజ్ ఎంత ఉంటుందో ఒకసారి చూద్దాం. బ్లౌజ్ హ్యాండ్స్ ఎంత ఉన్నాయో కొలుచుకుందాం. ఇదిగోండి 10.5 అంటే మనం 11 ఇంచులు పెట్టుకుందాం. 11 ఇంచుల కాడికి మార్కింగ్ వేసేసుకోండి. నీట్గా ఇలా మార్కింగ్ వేసేసుకొని ఇక్కడ ఆమదం సైజుకి 3 ఇంచెస్ వేసుకోండి. షోల్డర్ పైనుంచి 1 ఇంచ్ 2 ఇంచెస్ కాడ నుంచి ఇలా ఇక్కడ మళ్ళీ 1 ఇంచ్ పెట్టుకోండి. ఈ 1 ఇంచ్ కాడ నుంచి ఇలా మార్కింగ్ వేసేసుకొని నేనైతే ఇలాగే కట్ చేస్తాను. నా దగ్గర కటింగ్ కూడా ఇలాగే ఉంటుంది. ఈజీ మెథడ్లో ఉంటుంది. నాకు సూపర్గా సెట్ అయిపోతుంది కూడా కుట్టుకునేటప్పుడు. ఇదిగోండి ఈ 1 ఇంచ్ మార్క్ కాడ నుంచి కుట్టుకునేటప్పుడు ఇలా కుట్టుకోండి. అంటే ఇక్కడ నుంచి ఈ 1 ఇంచ్ కాడ నుంచి ఇక్కడ వరకు, అంటే మనకు కట్ చేసుకునే వరకే. అంటే ఇవి కుట్టడానికి వెళ్ళిపోతాయి కదా, ఇక్కడ వరకు ఐబ్రో షేప్లో కట్ చేసుకోండి. ఓకేనా? నేను చెప్పాను కదా, ప్రతి వీడియోలో కూడా చెప్తాను కదా, నేను కుట్టేటప్పుడే కట్ చేసుకుంటాను అని. ఇంకా ఇలా నీట్గా మార్కింగ్ పెట్టేసుకొని వచ్చి మనకి సైజు ఇస్తారు కదా, ఈ సైజు చూడండి. ఇక్కడ నుంచి ఇక్కడికి నీట్గా మార్కింగ్ వేసేసుకోండి. ఒకసారి ఇది ఎంత ఉందో కూడా కొలుచుకోండి, అంటే మీకు మెజర్మెంట్ అర్థం అవ్వడానికి. చూడండి ఇదైతే 13 ఉంది. ఇది కరెక్ట్ సైజు కాదు కాబట్టి నేను 14 పెడుతున్నా. చూడండి 14కి 5 ఇంచులన్నర షోల్డర్. ఎప్పుడైనా సరే పెంచుకోవాలి. తక్కువ ఉంటే వాళ్ళు చెప్పినా చెప్పకపోయినా అందరికీ పెంచను, అంటే ఎప్పటికి కుట్టే వాళ్ళవి మాత్రమే పెంచుతాను. ఇలా వచ్చేసి నేను 13 పెడుతున్నా. ఇక్కడికి ఇక్కడ 1 ఇంచు, ఈ 1 ఇంచ్ కాడికి నీట్గా ఇలా మార్కింగ్ వేసేసుకోవాలి. ఇంకా గల్లు వచ్చేసి 2.5. మీకు ఈ గల్ల నచ్చితే ఆ గల్ల పెట్టుకోవచ్చు. 10 ఇంచులు గల్ల. చూడండి ఇలా మార్కింగ్ పెట్టేసుకోవాలి. ఇదిగోండి అర్థమైందా? ఇలా మార్కింగ్ పెట్టేసుకుంటే సరిపోతుంది. ఇంకా మనకి ఖర్చులకి ఇక్కడ ప్లేటు షోల్డర్ మధ్యలోకి ఇలా పట్టుకోవాలి. షోల్డర్ మధ్యలోకి ఇలా పట్టేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు గల్ల రౌండా అనుకుంటే రౌండ్ గీసుకోండి, వేరేది ఏదైనా కావాలనుకుంటే వేరేది ఏదైనా గీసుకోండి. నేనైతే ఇలాగే కట్ చేసుకుంటాను. ఎప్పుడైనా చెప్పాలి అనుకుంటే మాత్రమే పాయింట్ టు పాయింట్ మీకు యూట్యూబ్లో చెప్తానే తప్ప, నేనైతే నార్మల్గా అంజాద ప్రకారం ఇలా బ్లౌజ్ ఇలా పట్టేసుకొని టక్కటక్కడక్కడ కట్ చేసేసుకుంటాను. ఇప్పుడు ఛానల్ పెట్టి కొంచెం ఎక్స్ప్లెయిన్ చేయాలి కాబట్టి చెప్తాను, కానీ అంతగా చెప్పడం అయితే కరెక్ట్గా నేను చెప్పలేను. చూడండి ఇలాగా. ఇప్పుడు గల్ల కట్ చేసేసుకుందాం, రౌండే కాబట్టి. ఆక గీయకుండా కట్ చేస్తారు అనుకుండొచ్చు. మనకు అలవాటు ఉన్నప్పుడు గీయాల్సిన అవసరం లేదు. చెప్పాను కదా, ఎక్స్ప్లెయిన్ కూడా చేయకుండా కటింగ్ అయిపోతుంది. కానీ ఇక ఛానల్లో మనం పెట్టాము కాబట్టి ఛానల్లో ఎక్స్ప్లెయిన్ చేయాలి కంపల్సరీ. ఓకే, ఇలా తీసేసుకొని చూడండి నేను ఇక్కడ నుంచి ఇక్కడికి 3 ఇంచులన్నర ఇక్కడికి మార్కింగ్ పెట్టుకుంటున్నా. ఇటువైపు వచ్చేసి 2 ఇంచులన్నరకి ఒక మార్కింగ్ పెట్టుకుంటున్నా. ఇలా నీట్గా ఇలా మార్కింగ్ వేసేసుకొని ఇలాగా గల్లు వచ్చేసి ముందుకి 5 ఇంచులన్నర ఇక్కడికి. ఇప్పుడు మనకి ఇక్కడ నుంచి ఇక్కడికి నీట్గా ఇలా మార్కింగ్ వేసేసుకోవాలి. కొంచెం లావుగా ఉన్న వాళ్ళకి కిందకి వేసుకోవాలి. 3 ఇంచులు, 4 ఇంచులు, 2.5 గల్ల.
ఓకేనా. ఇప్పుడు వెనకాలది ఇలా పెట్టేసుకొని ఈ క్లాత్లో ఏంటో అసలు చనిపోయిన కప్పు వచ్చేస్తుంది. ఇంతే ఇలక కంపు. ఇలాగా ఇక్కడ చిన్నగా పడతాయి, పెట్టేసుకోండి. ఇప్పుడు మనకి 3 ఇంచులన్నర పొడవు వచ్చేసి ఇక్కడ 12 ఇంచులు తీసేసుకొని ఇలా మార్కింగ్ చేసేసుకోండి, సరిపోతుంది. 3 ఇంచులన్నర, 2 ఇంచులన్నర, ఓకేనా. నచ్చితే లైక్ కొట్టి సబ్స్క్రైబ్ చేసుకోండి, మా ఛానల్కి సపోర్ట్ చేయండి.